చాలాసార్లు చెప్పేవాడిని, నువ్వు ఉద్యోగం అడగడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు, జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ అని. నేను జూరిక్ వెళ్ళినప్పుడు మొత్తం 500 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చారు. 600 మంది వచ్చారు. వాళ్ళు ఎంత జుబిలియంట్ గా ఉన్నారంటే దగ్గర 25% to 30% అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఐటీలో వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు. సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు. ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్ళారు. ఈ రోజు 25% యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్, 30-35% తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం, తలసరి ఆదాయం $60,000. ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం $1,20,000. 12వ భాష అమెరికాలో తెలుగు. అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్, సెంచురీస్ కాదు, 25 సంవత్సరాల చరిత్ర, మాక్సిమం 30. ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు. 95లో ప్రారంభించాం. 2025 నాటి పరిస్థితి. ఈ రోజు మొత్తం నేను చూస్తే 100 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, ఇంకా రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు, కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు, లేకుంటే రాజులు ఉండే కింగ్డమ్స్ కావచ్చు, అన్ని దేశాల్లో వీళ్ళు ఉంటారు. ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు వచ్చిన విజన్.